దేవుని నామానికి వందనాలు. విశాఖయ్య గారికి వందనాలు. ఈమె మా అత్తగారు, ఈమె మా చిన్నత్తగారు. అయితే 2 రోజులే జ్వరం తగిలింది. ఆ తర్వాత డెంగ్యూ జ్వరం అన్నారు. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయితే ఖమ్మం తీసుకొని వచ్చారు. ఇన్ఫెక్షన్ ఉందన్నారు. బెడ్లోని షుగర్ ఉంది, బీపీ ఉంది. మరి ఆ జ్వరం అంతా అవయవ మీద పడిందన్నారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చిందని అన్నారు. ఆ తర్వాత 2 రోజులు ఉన్న తర్వాత మరి హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళినా కూడా సీరియస్గా ఉంటుంది, మేము నమ్మకం చెప్పమన్నారు. అయితే నేను హాస్పిటల్కి చూడటానికి వెళ్ళా. ఒకరోజు కైలాభిషేకం తీసుకెళ్ళి 7 సిలువులు వేసి ఒళ్ళు మొత్తం కాళ్ళకి, చేతులకి, పొట్టకి మొత్తం రాశాను, ప్రార్థన చేసిన. అయితే అత్తయ్య అంది కదా, మరి నాకు తలకు కూడా కొంచెం పెట్టంటే కైలాభిషేకం తలకు పెట్టచ్చో లేదో అని నేను ఆలోచించి మళ్ళీ తలకు కూడా పెట్టిన. అయితే డాక్టర్ గారు అప్పుడు నేను పెట్టేటప్పుడే వచ్చి, ఏం చేస్తున్నావమ్మా, ఏం రాస్తున్నామంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, ఇది పేరు చేసిన ఆయిలు, మరి అత్తయ్యకి రాస్తున్నానంటే ఆ డాక్టర్ గారు కూడా పక్కనే నుంచున్నారు. ఏం మాట్లాడలేదు. నేను రాసిన దాకా డాక్టర్ గారు పక్కన నిలబడిండు. నేను ధైర్యంగా వాళ్ళకి చెప్పి అత్తయ్యకి రాసి నోట్లో వేసి, ఆమె తాగే వాటర్ బాటిల్లో కూడా కైలాభిషేకం వేసి ప్రార్థన చేసి, ఆ తర్వాత నేను వచ్చి, అయ్యా అత్తయ్య బాగుంటే నీ సన్నిధిలో నేను తీసుకొని వచ్చి నేను సాక్ష్యం చెబుతా, అత్తయ్య మంచిగా ఉండాలని నేను మళ్ళీ ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ 2 రోజులకి మా అత్తగారు నేను కలిసి మళ్ళీ అత్తయ్యని చూడటానికి ఖమ్మం మమతా హాస్పిటల్కి వచ్చినట్టు నాకు కల వచ్చింది. అయితే ఆ కల వచ్చిన తర్వాత అత్తయ్య మంచిగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. మంచిగానే ఉంది, అన్నీ నార్మల్గా వస్తున్నాయి అని రిపోర్ట్లలో టెస్టులలో అన్నీ మంచిగా వచ్చినాయి. ఇగో ఎట్టు చూద్దామని అనుకోలేదు అత్తయ్యని, కానీ కైలాభిషేకంతోనే అత్తయ్యని దేవుడు స్వస్థపరిచిండు. విశాఖయ్య గారికి వందనాలు.